సామాన్యమైన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలతో చదువుతున్న మా పిల్లలు కోట్ల రూపాయలు వెచ్చించి వైద్య విద్యను ఎలా పొందాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంపై విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి నిర్ణయాన్ని వెనుకలు తీసుకోవాలంటూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. దీంతో పాటు విద్యార్థి సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మొదటగా విద్యార్థుల యొక్క తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక తల్లిగా మీరేం భావిస్తున్నారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆదోనిలోని మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం పూర్తి నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క ప్రైవేటీకరణ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా చూడొచ్చు అంటారు మీరు? మేము ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు నేను ఒక తల్లిగా, మా పాప వచ్చేసి ఎంబైపీసీ సెకండ్ ఇయర్ చేస్తుంది. మేము అంటే మెడికల్ కాలేజీ వస్తే మా పాప ఒక డాక్టర్గా చూడాలని నాలాంటి ఎంతోమంది తల్లులు కలలు కన్నటువంటి కళను ఈరోజు నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని నేను తెలియజేస్తాను. బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఈ మెడికల్ కాలేజీ. అలాంటి మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే రేపు వైద్యం కూడా ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి ఒక భయంతో ఆదోని ప్రజలు ఈరోజు ఆ నిర్ణయాన్ని చూసి అనుకుంటున్నారు. అదేవిధంగా మరి 100 ఏళ్ల చరిత్రలో 11 మెడికల్ కాలేజీలు వస్తే గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీ తెచ్చి మరి ప్రతి పార్లమెంట్లో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. ఎందుకంటే ఈరోజు ఏదైనా అత్యవసర వైద్యం కావాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళాలా. ఆ వెళ్ళే పరిధిలో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. డాక్టర్ సీట్ కొనాలా, చదవాలంటే కాని పరిస్థితి. మళ్ళీ వాళ్ళు కూలి పనులకే వెళ్ళాలా. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అంటే మళ్ళీ కూడా కూలి చేసే పిల్లలు తల్లిదండ్రుల కళలు సహకారం చేయలేకపోగా మళ్ళీ వాళ్ళని కూలిగానే చూడాల్సిన పరిస్థితి వస్తుందనే భయం అయితే మాలో ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలా. లేని పక్షంలో మేమంతా కూడా ఒక తల్లిదండ్రులుగా తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాల బాట కూడా పడతామని కూడా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి కుట్రపడుతూ ఉంది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గత అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో స్పష్టంగా విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాల విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 107, 108ని 3 నెలల లోపు రద్దు చేస్తామన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్కు దత్తదారం చేయడం జరుగుతోంది. విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనుకలు తీసుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. లేదంటే ఆందోళనలు తప్పవంటూ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆదోని, కర్నూలు జిల్లా.